పల్చగా ఇట్లా కట్ చేసుకోవాలి. క్యాబేజీ కర్రీ అండి చపాతీకి. మా బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ బీట్రూట్ కర్రీ చేస్తున్నాను. టమాటా బీట్రూట్ కర్రీ చపాతీకి చాలా బాగుంటుంది. పోపుకు తిరువాతకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. ఒక 4 జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర, మామూలుగా ఆవాలు వేసుకోవాలి. ఇంకోండి క్యాబేజ్ వేసుకోవాలండి. బాగా పతలాగా దరుచుకోవాలి, పొడుగుగా దరుచుకోవాలండి. మనం క్యాబేజీ పొడుగుగా దరికినాం కాబట్టి టమాటా కూడా అలాగే దరుచుకోవాలి. చపాతీకి బాగుంటుందండి, ఇది రైస్లోకి బాగుండదు. రైస్లోకి బాగుండదండి, ఓన్లీ ఇది చపాతీకి చాలా బాగుంటుంది. వాటర్ వేయకుండా మొత్తం ఆవిరికే ఉడికించాలండి. అంతా కలుపుకోండి. పోపు వేసిన తర్వాత పోపు వేసినాం కదా, కిందిది మీదికి పైది మీదికి తీసుకొని బాగా కలుపుకోండి. ఇలానే పొడుగుగా తరగాలండి. ఇట్లా పొడుగుగా తరిగినాం కాబట్టి టమాటాలు కూడా పొడుగునే తరుపుకోవాలి. మనం ఎలా తరుపుకుంటే అది అంతా కలుపుకున్నాక లిడ్ పెట్టేయాలి. ఆ ఆవిరికి పడి కొంచెం మెత్తగా కావాలి. టమాటా వేసిన తరితో మనకు టమాటా జ్యూస్తోనే కర్రీ చేసుకోవాలండి. ఏమాత్రము వాటర్ వేయద్దు, అందుకే కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవాలి. చాలా బాగుంటుంది చపాతీకి కర్రీ, చాలా బాగుంటుందండి. తిన్నారంటే ఇడిచిపెట్టరు, అంత బాగుంటుంది. చూడండి ఎంత పెట్టినాం కదా, పెన్నం నిండా అయింది. మగ్గే వరకు ఎంత కొంచెం అవుతుంది చూడండి. ఇప్పుడు టమాటా వేస్తానండి. టమాటా వేస్తే మగ్గిపోతుంది. పసుపు వేసుకుంటే మగ్గుతుంది. టమాటా అండి పతలాగా తరగండి. టమాటా కూడా తొందరగా ఉడికిపోతుంది. టమాటా బాగా చాలా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. బాగా ఇది కలుపుకోండి. టమాటా వేసినాక కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. టమాటాలో బాగా మగ్గాలండి. మంచిగా మెత్త టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇది కొంచెం కాయలాగా ఉందండి. ఎర్రని టమాటాలు వేస్తే మనకి మెత్తగా ఉన్న టమాటాలు ఇంకా బాగా దానిలో ఉన్నాయి గొజ్జు అనేది ఎక్కువ ఉంటుంది. టమాటాలలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. మూత పెట్టేస్తే కొద్దిసేపు మగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసేస్తాను. ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. కారం ఎక్కువ ఉండకూడదు. ఉప్పు కారం వేసాం కదండి, కలుపుకోవాలి. ఇంకా ఉప్పు కారం వేసినాం కదా, తొందరగా మగ్గుతుంది. వాటర్ వచ్చేస్తుంది. టమాటా కూడా చివరిలో కొద్దిగా తీసేటప్పుడు, సర్వింగ్ చేసేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి కొంచెంసేపు మగ్గించి తీయాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. ఉప్పు వేసినాం కదా. తిన్నారంటే ఈ కర్రీ మాత్రం వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది.
అన్ని ఉప్పు కారాలు కరెక్ట్ వేస్తామండి. కరెక్ట్ పడితేనే ఎక్కువ కర్రీ అయినా బాగుంటుంది. కొంచెం ఉప్పు తక్కువ కారం తక్కువ తినరు. కరెక్ట్ నోటి నిండా ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి మా ఇంట్లో. నేనే తినలేను, ఎవరో ఎందుకండి, నేనే తినలేను. చప్పగున్నా ఉప్పు తక్కువ అస్సలు తినను. కరెక్ట్ నోటి నిండా ఉండాలి మాకి. బీపీలు షుగర్లు లేనప్పుడు తినాలి. అవన్నీ ఎట్లా వస్తాయి? పొడి అండి, కొంచెం ధనియాల పొడి, ఇంకా కొద్దిసేపు మగ్గించి సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. లేకపోతే ఇట్టనే ఉంటుంది, మగ్గిపోతుంది. చపాతీ చేసే వరకు సరిపోతుంది. కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసినాను. మనం ఈ వేడికి మగ్గిపోతుందండి. మూత పెట్టేస్తా. అంతవరకు ఇంకా పెట్టేస్తానండి. స్టవ్ బంద్ చేసిన చపాతీ చేస్తానండి. అయిపోయింది, మంచిగా మగ్గిపోయిందండి. మూత పెట్టేస్తే ఇంకా మగ్గిపోతుంది. ఇతను స్టవ్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. పక్కకు పెట్టేసి చపాతీ చేసుకుంటాను. మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గిపోతుంది ఆ వేడికి. ఆల్రెడీ తడిపి పెట్టినది ఉందండి గోధుమ పిండి. ట్రయాంగిలే తిప్పాలి. ఇట్లా దుద్దుకోవాలంటే బాగా పెద్ద మీద అంతా రుద్దాల్సిన అవసరం లేదు. పొంగుతుంటది కదా, కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్. ఇట్లా సగాకి తిప్పినంటే అంత చపాతీకి అంతా వచ్చేస్తుంది. నూనె వేసినప్పుడు మనము స్టవ్ పెద్దగా పెట్టుకోవాలండి. ఎందుకంటే నూనె పట్టుకున్నట్టయితే. స్టవ్ మాత్రం ఫుల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసినప్పుడు పెద్దగా పెట్టుకోవాలి మంట, లేకుంటే ఆయిల్ పట్టుకుంటాయి. సైడ్లోకి ఇచ్చినామంటే పొంగినప్పుడు మధ్యలోకి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు సన్నగా చేసుకుంటానండి. మాడిపోతాయి. ఎక్కడైతే కాలిందో ఇట్లా ప్రెస్ చేయాలి. మెత్తగా కాల్చన్నా ఇట్లా మామూలుగా ఉండాలి. ఒత్తిడి పిండి కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఒత్తిడి పిండి ఎక్కువ వేస్తే పెన్నమంతా ఖరాబ్ అవుతుంది. తొందరగా తిప్పేయాలి. ఎందుకంటే నాకు పెన్నము పతలాగా ఉందండి. ఇట్లా సైడ్లకు వదిలితే మధ్యలోకి వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు స్టవ్ అనేది ఎక్కించుకొని కాల్చుకోవాలి. ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా కాలుతాయి చపాతీలు. ఆయిల్ వేస్తున్నప్పుడు స్టవ్ మాత్రం ఎక్కించాలండి, లేకుంటే ఆయిల్ పట్టుకుంటాయి. సన్నగా చేసుకో. అయిపోయిందండి. మా వారికి ఇచ్చేసి తింటుండండి. ఇంకా చేస్తా.
దగ్గర పెట్టి తీసుకెళ్ళి పవరానికి పెట్టినావా? పవరానికి పెట్టి పెట్టేస్తా పవరా. తిని చూసి చెప్పండి. తిన్నాక టేస్ట్ ఎట్లుందో ఎట్లుంది చెప్పండి. ఉప్పు సరిపోయిందా? ఉప్పు కారం సరిపోయింది, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. సూపర్, బాగుందండి, బాగా ఉంది. ఎంత బాగుందండి అసలు. ఉప్పు కారం పులుపు కూడా సరిపోయింది.